ఇది వచ్చిన మీకు అందరికీ ఉదయకాల శుభాభివందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవుని దయ వల్ల. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఈ యొక్క మాటల కొరకు కొన్ని నిమిషాలు దేవుని ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం ఎంతో అవసరంగా ఉన్నట్టు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నిజంగా మీరు పరలోక రాజ్యములు పరిశుద్ధుడని నిజంగా వేలాది దేవదూతల చేత నిత్యము పొగడబడుతూ జీవిస్తున్నటువంటి గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరొక దినాన్ని మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ మాటల గురించి కొన్ని నిమిషాలు ఆలోచిస్తుండగా మీ సహాయం దయచేయండి. మనసులో మాట్లాడితే వ్యర్థంగాని తండ్రి, నిజంగా అది మీరు మాట్లాడితే అది మాకు ఉపయోగకరంగా ఉంటుంది నాయన. మీ సహాయాన్ని కోరుకుంటూ మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మిత్రులారా, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము అనే విషయాన్ని మనము ఆలోచిస్తే కొన్ని నిమిషాలు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట దేవుని ఆత్మ చేత వ్రాయబడినట్టుగా మనం చూస్తాం కదండి. కాబట్టి ఆత్మయే జీవింపజేసేది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అంటే శరీరం అన్నది పనికి రానిదనిగా మనం చూస్తాం, ప్రయోజనకరంగా లేనిదిగా మనం చూస్తాం కదా. అంటే ఈ లోకంలో మనము బ్రతుకుతున్నామంటే, ఈ లోకంలో జీవించి తిరుగులాడుతున్నామంటే, లేదా ప్రతిరోజు ఆహారాన్ని తీసుకుంటున్నామంటే ఆత్మ జీవంతో ఉండాలి. నిజమే కదండి. మనం చూస్తాం కదా, ఎక్కడికైనా మనము చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయినాడు అని అంటారు, అవునా? చనిపోయినాడు అంటే పోయినాడు, ఆత్మ అనే వ్యక్తి వెళ్ళిపోయినాడు శరీరంలో నుంచి కదా. సో ఆత్మ లేకపోతే శరీరము జీవంతో ఉండదన్నమాట కదా. కాబట్టి మన శరీరాన్ని జీవింపజేసేది ఆత్మ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆ యొక్క చనిపోయిన తర్వాత, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క శరీరాన్ని మనము వెంబడే పాతి పెట్టాలా లేదా ఖననం చేయాలి కదా. సో దానివల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు. ఆ యొక్క దేహం లేదా శరీరము మాట్లాడలేదు, లేదా తిరగలేదు, లేదా జీవంతో ఉండలేదు కదా. సో ఆత్మయే జీవింప చేసేది. అది మనం చూస్తే మనిషినే వాడు ఆది కాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే సహాయకరంగా మనకు తెలుసు ఆ విషయం. సో 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని అక్కడ రాయబడి ఉంది కదా. నరుడు ఆత్మాయను, జీవ ప్లస్ ఆత్మ అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ జీవము ఆత్మగా మనలోనికి ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తాం. జీవము అంటే జీవమే మనను. అందుకే మనం చూస్తాం ఈ లోకంలో జీవమైనటివి ఉన్నాయి, కొన్ని నిర్జీవమైనటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాణం లేని వాటి అంటారు. సపోజ్ గోడ కానీ, లేదా ఇంకోటి కానీ, మంచం కానీ, ఇలాంటివన్నీ ప్రాణం ఉండవు అనమాట. అవి నిర్జీవం అంటే జీవము లేని స్థితిలో పడి ఉంటాయి కదా. మనము
జీవిస్తున్నాము అంటే మనలో ఆత్మ ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆ ఆత్మ కూడా ఎవరిచ్చారు? దేవుడైనటువంటి యెహోవా మనకు దయచేశాడు. నేల మట్టి ద్వారా మనల్ని నిర్మించి మన యొక్క శరీరంలో జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మాయను. అక్కడి నుంచి మన యొక్క జీవము ప్రారంభమైంది. అక్కడి నుంచి మన యొక్క మనుగడ ప్రారంభమైంది. మానవుని యొక్క జీవితము. అదేగాక చూసినట్లయితే మనము సృష్టిలో మానవుని ఎంతో ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచినట్లుగా మనము ఆలోచించుకోవచ్చు కదా. నిజంగా జీవరాశులు, పక్షులు వీటన్నిటికంటే మానవుడు ఎంతో మేధాశక్తి పరమైతేనేమి, లేదా ఆలోచించడంలో, లేదా జీవించేటువంటి జీవిత విధానంలో మనల్ని చూసినప్పుడు మనిషిని ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిర్మించినట్లుగా మనం చూస్తాం. ఇలాంటి మనిషి లేదా వ్యక్తి దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆత్మ చేత జీవింపబడుతూ తర్వాత శరీరం విషయంలో మనము నిష్ప్రయోజనము. దేవుడు దయచేసినటువంటి ఈ యొక్క శరీరము పైన ఒక కవచం మాత్రమే ఉంటది, లోపల ఆత్మ. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు సెలవిస్తున్నది. ఏమనంటే ఆత్మ యెహోవా పెట్టిన ద్వీపము కదండి. సో మన యొక్క ఇంట్లో లైట్ ఉంటది లేదా దీపం ఉంటది, ఆరిపోయినప్పుడు ఇల్లంతా చీకటిగా ఉంటది. మన జీవితంలో కూడా ఈ యొక్క ఆత్మ ఆరిపోయినప్పుడు ఈ యొక్క శరీరము పనికిరానిదిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క లైట్ అనేది ఆ యొక్క ఇల్లంతా ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉండేది మనకు తేటగా కనిపించే దానికి ఉపయోగపడే విధంగా ఉంటది. ఆత్మ అనేది కూడా మన యొక్క శరీరంలో ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనదిగా ఉండేదిగా మనం చూసుకోవచ్చు కదండి. ఇది దేవుని ద్వారా మనము పొందుకున్నట్లుగా మనం చూస్తాం. మనకు తెలుసు కదండి. మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనకు సహాయకరంగా చూసుకోవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చుదురు. శరీరము ఆత్మను, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ ఒక మాట మనకు సెలవిస్తున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో. సో ఆత్మ శరీరం అనేది విరోధము, ఆత్మకు శరీరము విరోధముగా అపేక్షించును. మనం తెలుసు కదండి. ఆత్మ ఏం చేస్తుంది? దేవుని దగ్గరకు వెళ్ళి దేవునితో నడవాలని, ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలని, లేదా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అనుసరించాలని, ఆయన యందు నిలిచి ఉండాలని, ఆయనను వెంబడించాలని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటది. నిజమే కదా. మనము దేవుని ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కొనబడిన పిల్లలముగా జీవిస్తూ బాప్తిస్వం ద్వారా దేవునికి దగ్గరై దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి మనము ఈ యొక్క పోరాటం, అందుకే ఒక భక్తుడు రాస్తాడు ఆత్మీయ పోరాటం కదా. సో ఈ లోకంలో సాతానుడు అనేవాడు శరీరంతో పాపం చేపించాలనే ఉద్దేశంతో తను పోరాడుతూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటాడు. కానీ దేవుడు ఆత్మీయంగా నా పిల్లలను బలపరచాలనే విధానంలో దేవుడు ప్రయాసపడుతుంటున్నాడు. ఎప్పుడైతే మనము మన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము కడగబడి ఆయన పిల్లలుగా మనము తయారైన తర్వాత మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరుగుతుంది. అప్పుడు మనలో ఆయన తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇది తప్పు, ఇది రైటు, ఇలా చేయాలా, ఇలా జీవించాలనే విధానాన్ని మనకు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. అది ఆత్మీయ జీవితం. ఈ విషయాలల్లా అన్యజనులకు లేదా దేవుని నమ్మిన పిల్లలకు ఇలా ఏమి ఉండవు. వాళ్ళలో ఈ యొక్క రక్షణ కార్యము జరిగి ఉండదు. కాబట్టి వాళ్ళ యొక్క జీవితం కంప్లీట్ గా శరీర
కార్యాలకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. వాళ్ళకు ఈ పోరాటం అనేది ఉండదు. ఏది ఇది తప్పు, ఇది పాపము అనే విషయం వారికి తెలియని స్థితిలో ఉంటారు దేవుని నమ్ముకుని వారు. మనము క్రైస్తవులుగా లేదా దేవుని నమ్ముకున్న విశ్వాసులుగా ఈ పోరాటం పోరాడుతున్నామా లేదా మనము ఆలోచించుకోవాలా. మనకు వచ్చేటువంటి ఈ యొక్క సమస్యలు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ దీన్ని బట్టే వస్తాయి. అందుకే ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ, శరీరేచ్ఛలు నెరవేర్చరు, ఆత్మానుసారంగా నడుచుకునుడి, ఆత్మానుసారంగా నడుచుకుని. శరీరము ఆత్మ శరీరము విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అని చెబుతూ, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామోకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతములు, అసూయలు, మత్తలు, తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు. సో ఇవన్నీ దేవుడు శరీర కార్యములు అని చెబుతూ, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో ఆత్మఫలములు కూడా కింద రాస్తాడు, అక్కడే డిఫరెన్స్. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ మనకు తెలిసినవే. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు, సిలువ వేసి. సో మనము ఈ యొక్క శరీర కార్యాలను సిలువ వేయవలసిన వారమై ఉన్నాం కదండి. మనం చూస్తాం, మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం ఆ విషయాన్ని. ఆయన అక్కడ రాస్తాడు, శరీరాశ, నేత్రాశ, జీవ విడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అనే విషయాన్ని మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఆ విషయాలు రాయబడి ఉంటాయి. కాబట్టి మనము ఆలోచిస్తే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఒక విశ్వాసికి ఖచ్చితంగా ఈ పోరాటం అనేది జరుగుతూ ఉంటది. అది ఎప్పటి వరకు అంటే మనము తుది శ్వాస విడిచి ఈ లోకానికి నుంచి వెళ్ళిపోయే వరకు ఈ యొక్క పోరాటము జరుగుతూ ఉంటది. శరీరం అనేది మనకు ఉంటది, ఆత్మ అనేది మనకు ఉంటది కదండి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. కాబట్టి మనము ఈ పోరాటంలో గెలుపొందాలి అంటే ఖచ్చితంగా దేవుని సహాయం ప్రతి దినము మనకు అవసరము, ప్రతిరోజు. అందుకే ఆయన అంటాడు, నాలో నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి. నిన్న చెప్పాడు కదా అనుకున్నాక, దేవుని యందు మనము నిలిచి ఉండాల. ద్రాక్షావల్లిలో కదా ఎందుకు నిలిచి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే, సాతానుడు అన్నటువంటి వాడు శరీరం ద్వారా వారిని పాపపు స్థితిలోనికి ప్రవేశపెట్టి నరకానికి తీసుకువెళ్ళేటువంటి వ్యక్తిగా ఉన్నాడని, నా యందు ఉండండి, నా యందు ఉండండి అనే విషయాన్ని స్పష్టంగా రాస్తున్నట్లుగా మనం చూస్తాం కదండి. మనకు ఈ లోకంలో ఉదాహరణగా మనం చూస్తే కోడి ఉంటది కదండి. కోడి ఏం చేస్తుంది, చిన్న పిల్లలు ఆ యొక్క శత్రువు అనేటువంటి గ్రద్ద వచ్చినప్పుడు వాటన్నిటిని ఆ రెక్కల కింద దాచుకుంటుంది కదండి కదా. అప్పుడు ఆ యొక్క గ్రద్ద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా యథాస్థితికి వాటిని బయటికి తెస్తుంది. అదేవిధంగా దేవుడు సాతానుడు ఈ లోకంలో మనకు శరీరం ద్వారా ఎన్నో పాపంలోనికి ప్రవేశింపడేట్లు ఈ లోక ఆశలు, అందుకే ఎన్నో రంగుల ప్రపంచము, ఎన్నో ఆకర్షణీయమైనటువంటి ఈ యొక్క జీవితంలో మనము పడిపోయే వారంగా ఉంటున్నాం కదా. కాబట్టి వీటి నుంచి మనము శరీరేచ్ఛల నుంచి దివ్యంగా నెరవేర్చని వారంగా ఉండాలంటే ఆయన వాక్యం అనేది మన హృదయంలో ఉంచుకోవడం ఎంతో అవసరం అనే విషయాన్ని మనం చూస్తాం కదా. కాబట్టి ఈ విధంగా మనం బ్రతకాలంటే, పరిశుద్ధంగా మనం జీవించాలంటే ఆయన ఒక మాట తెలియస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, నేను లోకమును జయించున్నాను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా అనే ఒక వండర్ఫుల్ క్వశ్చన్ ఆయన వేసినట్లుగా మనం చూస్తాం. నిజంగా ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేని వ్యక్తులుగా మనం అందరం కూడా పాపపు స్థితిలో ఉన్నవారమే. ఆయన క్రీస్తు యేసు రక్తం ద్వారా మనము ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము ఈ యొక్క శరీరముతో మనం పోరాడాలంటే ఆయన సహాయం మనకు ప్రతిదినము ఎంతో అవసరం అనే విషయాన్ని మనం చూస్తాం
మనం చూస్తాం కదండి, ప్రతిరోజు మనకు సెల్ ఉంటది కదా, సెల్ రీఛార్జ్ చేస్తేనే అది ఉపయోగకరంగా ఉంటుంది. రీఛార్జ్ చేయకపోతే స్విచ్ ఆఫ్ అయిపోతుంది కండి, ఉపయోగం ఉండదు దానివల్ల. మనం కూడా మనం జీవింపజే ఈ లోకంలో పాపం చేయకుండా ఉండాలి అంటే మనం ప్రతిదినము ఆయన వాక్యాన్ని అనుభవించాలా, ప్రార్థన జీవితాన్ని ప్రతిదినము కలిగి ఉన్నప్పుడే మనం ఈ లోక శరీరేచ్ఛలు నెరవేర్చే వారంగా మనము ఉంటాం. అందుకే ఆయన ఇంకా ఇదే అధ్యాయంలో ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 6వ అధ్యాయము 7వ వచనం నుంచి, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలా అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. సో ఇక్కడ 2 పంటల గురించి మనకు తెలియజేస్తూ ఉన్నట్టున్నాడు. నిజంగా ఏలయనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోస్తా అంట. క్షయమగు పంట అంటే శరీరం నుండి క్షయమగు పంట అంటే దానివల్ల క్షయమైపోయేది, పనికి రాకుండా పోయేది, ఈ లోకంలో ఉపయోగపడే విధంగా ఉంటది, కానీ అది ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేదిగా ఉంటదన్నమాట. అది శరీరం అనే క్షయమగు పంట కోస్తా అంట, పనికిరాని పంటను. కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నిత్య జీవమను పంట కోస్తాడు కదా. ఈ లోకంలో మనము పండే పంటలు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మానుసారంగా ఉన్నాయా లేక శరీరానుసారంగా ఉన్నాయా మనము ఆలోచించుకునే వారంగా ఉన్నాం కదండి. ఒకవేళ శరీరానుసారంగా మనం ఉంటే మనకు మన యొక్క స్థితి అర్థమైపోతుంది. నేను ఏ విషయంలో, ఇంకొక విషయం మనం ఆలోచిస్తే, ప్రతిదినము మనకు ఒక పాపం చేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది తప్పయ్యా, నువ్వు చేసేది ఇది రాంగు, ఇది పాపం అనే విషయాన్ని నీ యొక్క దృష్టికి ఆయన తీసుకుని వస్తుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు విశ్వాసులుగా వాటిని మనం అంటే మనము ఆ యొక్క చెప్పేటువంటి మనసును మనం వినం. మనం ఏం చేస్తాం, త్వరగా వెళ్ళి అక్కడ మనము పాపము చేసే వారంగా మనం ఉంటాం. దేవుడు చెప్పేటువంటి ఆ యొక్క గుర్తు చేస్తుంటాడు, అయ్యా ఇది రాంగు, ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు అనుకో, దేవుని నమ్మిన వ్యక్తి, ఇది నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు దేవుని నమ్ముకున్న పిల్లవని కదా, ఇది చేయకూడదు అనేది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ మనం వాటిని పక్కన పెట్టి మనము ముందుకు వెళ్ళే వారంగా ఉంటాం, పాపపు చేసే వారంగా ఉంటున్నాం కదా. సో దాని ద్వారా మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా ఉంటాం. క్షయమనే పంట కోయడం వల్ల మనము నిత్య నరకానికి వెళ్ళిపోయే వారంగా ఉంటాం కదండి. కాబట్టి మన యొక్క జీవితాలు, ఈ యొక్క పోరాటం ఒక విశ్వాసిగా మనకు ఉందో లేదో మనము ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అదేవిధంగా మనము ఆలోచించినట్లయితే ఇంకొక మాట కూడా మనకు రాస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది కదండి. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఇక్కడ నీటిగా చక్కగా వ్రాస్తున్నాడు బైబిల్లో కదా. శరీరానుసారులు శరీరుల మీద మనసు పెట్టుకుంటారు కదా. మనము ఒక ఆత్మీయమైన పిల్లలుగా, దేవుని నమ్ముకున్న పిల్లలుగా మనము మనకు తెలుసు ఏవి శరీరము కార్యాలు లేదా ఏవి, కాబట్టి మనము వాటి మీద మనసు ఉండకుండా జీవించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మ విషయాలు మనం ఆలోచిస్తే ఆయన ప్రతిరోజు ఆయనను ప్రార్థించుకొని ఆయన వాక్యములో మనం స్థిరపడుతూ బలపడుతూ ఎదుగుతూ
ఈ లోకంలో నశించే ఆత్మల పట్ల స్వార్థ భారాన్ని కలిగి ఉండలేదనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. ఫస్ట్ మనం మనల్ని పరిశుద్ధపరచుకోవాలి దేవుని సన్నిధిలో. ఒక పాపం చేసినప్పుడు నిజంగా దావీదును మనం ఆలోచిస్తే బెత్షెబాతో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క రాసినటువంటి కీర్తన చూసినప్పుడైతే హిమము కంటే నా పాపములు తెల్లగా కడుగుము ప్రభు అని ఏడ్చి ఆయన సన్నిధిలో ఎంతో ప్రార్థించినట్లుగా మనం చూస్తాం కదా. నిజంగా ఒక మనం అనుకుంటాం ఇది చిన్న పాపమే కదా, కానీ దాని ద్వారా ఎంతో నష్టాన్ని మనము కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. అలాంటి చేసినటువంటి ఒక పరిశుద్ధులుగా విశ్వాసులుగా మనం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నామా లేదా? దేవుని దగ్గరకు వచ్చి తండ్రి నేను ఇది పాపం చేశాను, దయతో క్షమించి మరలా నేను ఈ పాపం చేయకున్నట్లు సహాయం చేయండి అని మనము దేవుని సన్నిధిలో అడగాల్సినటువంటి వారమై ఉన్నాం. నిజమే కదండి. మనము శరీరానుసారం మీద మనసు పెట్టుకుంటే అది మరణానికి దారి తీస్తుంది. అందుకే పాపం పరిపక్వై మరణాన్ని కంటుంది అనే విషయాన్ని యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. పాపము ఎక్కువైపోయింది అనుకో శరీరం కార్యాలతో చేస్తూ, అప్పుడు ఇంకా దేవుడు అందుకే అంటాడు కదా, లూకా రాసిన సువార్త 16 అధ్యాయంలో అనుకుంటాను, ఆయన ఆ యొక్క ధనవంతుడి విషయంలో మనం చూస్తే ఆయన అంటుంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సృకించుము అన్నప్పుడు, వెర్రివాడా ఈ రాత్రికే నీ ప్రాణాన్ని నీవు సంపాదించిందందా ఏమగును. కనుక శరీరం మీద ఆయన మనసు ఉంచాడు, శరీరాన్ని సుఖపెట్టాలని ఆలోచిస్తున్నాడు. శరీరం ధనం ఎక్కువ పోవడంలా ఏం చేయాల, నేను నా కొట్లు విప్పేదను, ఇంకా సమృద్ధిగా సంపాదించి అని ఆలోచిస్తున్నప్పుడు, అయ్యా అది వ్యర్థమయ్యా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకోపోతే నీ ప్రాణము నిత్య నరకాగ్నిలో ఉంటదనే విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కదా. మనం చూసినట్లయితే నిజంగా మనము ఆత్మానుసారంగా బ్రతకాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అది నిత్య జీవానికి తీసుకువెళ్ళేదిగా ఉంటది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము అంటున్నాడు, విరోధమై ఉన్నది. శరీరానుసారంగా మనం జీవిస్తే ఈ లోక అన్యుల మాదిరి అది దేవునికి విరోధము అనే విషయాన్ని మనం చూస్తాం కదా. మనం చూసినట్లయితే మనం ఏం చేస్తాం, ఇంత ప్రయాసపడేది మనం శరీరం కోసమే, ఇంతగా మనం జీవించేది శరీరాన్ని సుఖపెట్టడానికి కోసమే. అది కావాలా, ఇది తినాలా, ఇది చేయాలా, సుఖించాలా, ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. కాబట్టి వీనన్నిటిని మనము తర్వాత మనల్ని అది నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళేదిగా ఈ శరీరము ఉంటదనే విషయాన్ని దేవుడి గ్రంథంలో మనం తెలియజేస్తాడు. కాబట్టి ఆయన యొక్క మనం పెంచుకున్నటువంటి ఈ శరీరము ఎందుకు పనికిరానిదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం కదండి. మనం ఆలోచిస్తే ఇంకొక మాటను యోబు గ్రంథము 24వ అధ్యాయంలో మనము ఆలోచిస్తే అక్కడ ఒక చక్కని మాట మనకు రాయబడి ఉంటది. 24వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. కన్న గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎప్పుడును జ్ఞాపకంలోనికి రారు అనే విషయాన్ని యోబు రాస్తున్నాడు. కన్న గర్భము అంటే ఒక వ్యక్తి జన్మించిన తర్వాత, మరణించి పాతిపెట్టిన తర్వాత మన యొక్క శరీరాన్ని ఆ యొక్క పురుగులు కమ్మగా తినివేస్తాయి. మనము ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి ఈ యొక్క శరీరం తర్వాత రకరకాల వాటితో మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరము కమ్మగా తినివేసిన తర్వాత అది నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరానిదిగా ఈ లోకంలో విడిచిపెట్టేదిగా ఉంటది. తర్వాత ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళును అని మలాకి గ్రంథంలో రాస్తాడు. అక్కడ ఉంటదండి తీర్పు, అక్కడ ఉంటదండి అసలైనది. నిజంగా మనకు చూస్తాం కదండి, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఆ యొక్క లాజరు ధనవంతుని కథలో ఆత్మ అక్కడ ధనవంతుడు ఈ లోకంలో తనను ఎంతగానో తన శరీరానుసారంగా తన శరీరాన్ని ఎంతో సుఖపెట్టాడు. అందుకే అంటాడు, నువ్వు భూలోకంలో నీకు ఇష్టమైనట్టు బ్రతికి నీ యొక్క శరీరాన్ని సుఖంగా అనుభవించావు అనే, ఇక్కడైతే లాజరు నెమ్మది పొందుతున్నాడు, నువ్వు ఇక్కడైతే యాతన పడుతున్నావు అనే విషయాన్ని చక్కగా వ్రాస్తున్నాడు కదా. మనం ఆలోచించినట్లయితే మన యొక్క శరీరాన్ని ఈ లోకంలో దానిసనంగా జీవిస్తే నిత్య నరకాగ్నిలో ఆ యొక్క ఉన్నట్లుగా మనం చూస్తాం. మండుచున్నటువంటి ఆ అగ్నిగుండంలో మనము పాలు పొందుకునే వారమై ఉంటాం. మనం చేసినటువంటి చిన్న తప్పైనప్పటికీ కదండి, మనం కూడా ఒకసారి ధనవంతుడు చూస్తాడు,
నేను ఒక ధనవంతుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నిత్య జీవానికి వెళ్ళినప్పుడు, నువ్వు నీ ధనాన్ని ఇది చేయి అది చేయి అన్నప్పుడు, తర్వాత నువ్వు ఆజ్ఞలు పాటించు, అది చేసినప్పుడు అన్ని చేస్తున్నాను అంటాడు. కానీ నీకు ఒకరి కొద్దుగా ఉన్నది అంటాడు. ఏదంటే నీ ధనము అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు అతడు మిగుల ఆస్తి గలవాడు గనక తన ముఖం చిన్నబుచ్చుకొని పోయానని ఒక శాస్త్రం రాస్తాడు. నిజంగా ఒక్క విషయంలో ఆయన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ యొక్క ధనము ఇచ్చి ఆయన వెంబడించింటే ఆ యొక్క పరలోక రాజ్యం సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఒక చిన్న విషయం, నేను బాల్యం నుండి ఇవన్నీ అనుభవిస్తూ చేస్తూనే ఉన్నాను, దేవుని ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాడు, కానీ నీకొకటి కొద్దిగా ఉన్నదంటున్నాడు దేవుడు. మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తుంటున్నాం, కానీ మనలో ఒక చిన్నటువంటి తప్పు ఏదో ఒకటి కలిగి ఉంటది, లేదా చేసినటువంటి చిన్న పాపాన్ని మనము ఒప్పుకుంటేనే ఒప్పుకున్నప్పుడే మనము ఆ యొక్క రాజ్యానికి అనుకూలంగా ఉంటాం కదండి. కాబట్టి మనము ఈ యొక్క విశ్వాసులుగా ఈ లోకంలో ఈ శరీరం అనేది ఆత్మకు పోరాటం జరుగుతూనే ఉంటది. ఈ లోకంలో శరీరము అనుభవించి ఈ లోక ఆశలు నెరవేర్చి సాతానుగా జీవించి ఈ శరీరము మనల్ని, అందుకే మన శరీరమే మనకు శత్రువు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాస్తాడు. ఈ శరీరమే నీకు శత్రువు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకే పౌలు కూడా ఒక చక్కని మాట అన్నాడు, ఎప్పుడు టైం లేదు కానీ, నా శరీరాన్ని నేను నలగొట్టుకొనుచున్నాను. చక్కటి మాట ఆయన రాస్తాడు. అంటే శరీరం అనేది పౌలు గారు నలగొట్టుకుంటున్నా అంటే ఒక రాయిని తీసుకొని కొట్టుకోవడం కాదండి. అంటే ఈ లోకమైనటువంటి ఆశలు, అది శరీరాశ కానీ నేత్రాశ కానీ ఏదైనా కానిప్పటికీ వాటి నుంచి నేను నా యొక్క జీవాన్ని లేదా ఆత్మను చంపుతున్నాను. ఇది అంటే అది చేయకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, పాపము శరీరం ద్వారా అనే విషయాన్ని ఆయన రాస్తున్నాడు. అది నలగొట్టుకోవడం. దేవుని కోసము ఈ లోకంలో ఇది చేయాలని మన ఫ్రెండ్స్ మనం ప్రోత్సహిస్తారు, బలవంత పెడతారు, అని అక్కడ మనము మన యొక్క జీవితాన్ని సాక్షి జీవితం కలిగి ఉండాలి కదా. మనం దేవుని ఆత్మానుసారంగా బ్రతికినప్పుడే పరలోక రాజ్యము, శరీరానుసారంగా మనం బ్రతికితే నిత్య నరకాగ్ని అని మనం తెలుసుకుంటున్నాం. మనము ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తే సాతాను పిల్లలుగా ఉంటాం. ఆత్మానుసారంగా జీవించి ఆత్మను మనం సంతోష పెడితే ఆ విధంగా దేవునికి ఇష్టలుగా పరలోక రాజ్యం వెళ్తాం. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నామో, ఎవరిని సంతోష పెడతామో ఈ దినాన్ని మనమే పరీక్షించుకొని ఆత్మానుసారంగా బ్రతకాలడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అలాంటి కృపా దేవుడు తన విడికిలో దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ.